తీసుకున్నాము. ఆ తర్వాత హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాము. ఆ తర్వాత అంతకన్నా చిన్న కప్పు గోధుమ పిండి కూడా తీసుకొని 3 పిండిని కనుక వాటర్ వేసుకొని ఒక్క 1 అవర్ నానబెట్టించుకున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టైప్ చేస్తే మాత్రం పిల్లలు అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా మనం చేసుకునే టిఫిన్లు కాకుండా ఇది డిఫరెంట్ టేస్ట్ మాత్రం వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ 3 పిండిలు కలిపిన తర్వాత ఈవెన్గా గడ్డలు లేకుండా అంతా కలిపి తీసుకున్నాము. ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. శనగపిండి వేయటం వల్ల కూడా స్ట్రక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అంతా ఈవెన్ కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టించుకున్నాము. గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని క్యాప్ పెట్టుకున్నాము. దీన్ని ఇలా పక్కకు వదిలేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాము. కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాం. దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి పచ్చి వేసుకుంటే బాగా కారంగా ఉంటాయి కదా, తినలేం కదా. ఇలా ఫ్రై చేసి తీసుకుంటే చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్ వాటిని తినొచ్చు. ఈ పచ్చిమిర్చి అంతా నూనెలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తింటూ ఉంటే మన అప్పాలలో కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది. అందుకే మనం ఫ్రై చేసిన పోపుని దీంట్లో వేసుకొని కలుపుకున్నాము. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకును కూడా వేసుకున్నాము. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా కలిపి పిండింది కదా, దాంట్లో వేసి కలుపుకున్నాము. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి కరివేపాకు పచ్చిమిర్చి కూడా బాగా క్రిస్పీగా అయిపోయినాయి. దీన్ని అంతా తీసుకొని ఈ పిండిలో వేసి కలుపుకున్నాము. ఇంకొన్ని వాటర్ కూడా దీంట్లో పోసుకొని కలుపుకున్నాము. పిండి గట్టిగా ఉండద్దు, ఈ స్ట్రక్చర్లో ఉండాలంటే కొన్ని వాటర్ పోయాలి. అదే ప్యాన్లో కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నాం. ఈ పిండిని అంతా కూడా ఈవెన్ కలుపుకున్నాం. సరిపడా సాల్ట్ వేద్దాము. అదేవిధంగా ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ వేసుకొని కలుపుకున్నాము. దీంట్లో ఎన్ని ఉల్లిపాయలు వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయతోనే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్లో అయితే ట్రై చేయండి. ఇదంతా ఈవెన్ కలిపి తీసుకున్నాం. ఆ తర్వాత వేరే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం అప్పాల్లాగా వేసుకొని కాల్చుకొని తీసుకున్నాము. ఈవెన్ కలిసిపోయింది. ఒక ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఆయిల్ వేడైతుంది. కొంచెం వేడైన తర్వాత దీన్ని గంటలు తీసుకుని అప్ప షేప్ లాగా అనుకొని చేసుకున్నాం. ఇలా మందం వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పల్చగా వేసుకోవాలని ఏం లేదు, ఊతప్పంలాగా వేసుకుని సరిపోతుంది. కాలిపోయింది. దీన్ని టర్న్ చేసుకున్నాం. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసి తీసుకోవచ్చు. కాలిపోయింది. దీన్ని వేరే బౌల్లో తీసుకున్నాం. ఇంకోటి వేసుకున్నాము. ఇలా అనడం వల్ల కూడా పైన వైపు కూడా మంచిగా ఉడికిపోతుంది. ఆయిల్ అంతా కూడా పైకి కూడా వస్తుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీన్ని కూడా టర్న్ చేసుకున్నాం. ఇలా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఉడికిపోయింది. దీన్ని తీసి కూడా వేరే బౌల్ వేసుకున్నాం. ఇంకోటి కూడా వేసుకున్నాం. ఏ సైజ్ చేయించలేదు, అది టర్న్ అయ్యేది తీసాము. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసి తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు దీని టిఫిన్ అని బోర్ కొట్టినా కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. వేడిగా తింటే మాత్రం పిల్లలు ఎన్నైనా తింటారండి, అంత బాగున్నాయి టేస్ట్. టేస్టీ స్నాక్స్ రెడీ. దీనికి చట్నీ అవసరం లేదండి, ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సంచిత వరల్.